హాయ్ అండి. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది డిన్నర్ రెసిపీస్ అవి అడుగుతున్నారు. సో లాస్ట్ టైం నేను ఒక డిన్నర్ రెసిపీ పెట్టానన్నమాట ఒక వీడియోలో. దాంట్లో ఫుల్ వీడియో నేను పెట్టలేదు, హాఫ్ వీడియోనే పెట్టాను. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ ఫుల్ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో నేను డిన్నర్కి ఒక సలాడ్ చేసుకున్నాను అనమాట. ఇది నా ఓన్గా చేసుకున్నాను, ఓన్గానే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ సలాడ్ ఎలా చేయాలి ఏంటి అని ఒక చిన్నది వీడియోలో చూపించేస్తాను. సో నేను ఇక్కడ లెట్యూస్ తీసుకున్నాను. ఇవి ఈజీగా బయట దొరికేస్తాయండి. జెప్టోలో అయినా దొరుకుతాయి, లేదా రిలయన్స్ మార్ట్లో ఇక్కడ ఎలా అయినా వీటిల్లో రత్నదీప్లో అయినా సరే దొరికేస్తాయి అన్నమాట. ఇవి అంటే కాస్ట్లీ ఐటమ్స్ పెట్టి కొనుక్కొని కాస్ట్లీగా తినాలని ఏం లేదు. సో మనం లిమిటెడ్గా తీసుకుంటే తక్కువ కాస్టే పడుతుంది. ఏం లేదు, మనం తీసుకునే వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువ రిచ్ కంటెంట్, ప్రోటీన్, ఫైబర్ ఇలా ఉంటుంది కాబట్టి నేను కొంచెం హెవీగా తినేటప్పుడు వెజిటేబుల్స్ నేను ఇలా తీసుకుంటాను. సో ఇలా తీసుకునేటప్పుడు కూడా ఒక పెద్ద షాపింగ్ చేయాలండి. ఎలా అంటే 1 వీక్కి సరిపోయే మొత్తం ఐటమ్స్ అన్నీ ఒకేసారి తెచ్చుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే అంత హెవీగా మనం తినలేనప్పుడు కొన్ని వేస్ట్ అయిపోతాయి, కొన్ని మళ్ళీ సరిపోవు, అట్లా ఉంటుంది. సో అలా కాకుండా 1 వీక్కి సరిపోయి మనం ఎంతైతే తినగలమో అంత క్వాంటిటీ తెచ్చుకుంటే ఆ 1 వీక్ మొత్తం వచ్చేస్తాయి. హ్యాపీగా మనం డైట్ చేస్తూ ఇవన్నీ తింటున్నామన్న ఫీల్లోనే ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి చైనీస్ క్యాబేజ్ అంటారు కదా, అది ఒక హాఫ్ తీసుకున్నాను నేను. లెట్యూస్ ఇవన్నీ ఏం చేస్తానంటే నేను బాగా వాష్ చేస్తాను ఫస్ట్. మనకి రెగ్యులర్గా దొరికే ఐటమ్స్తో కాకుండా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్తో నేను ట్రై చేశాను అనమాట. బ్రోకలీ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సో బ్రోకలీ ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా సూపర్ ఫుడ్. వెజిటేబుల్స్లో ద బెస్ట్ వెజిటేబుల్ ఏంటంటే బ్రోకలీ అని చెప్పొచ్చు. అంత గుడ్ సోర్స్ ఉంటుంది బాడీకి కూడా. సో యాక్చువల్లీ ఇక్కడ నేను లీఫీ వెజిటేబుల్స్తో పాటు కొంచెం బ్రోకలీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా డిఫరెంట్గా మనం సలాడ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఈరోజు నేను ఏంటంటే అన్ని లీఫీ వెజిటేబుల్స్తో చేసుకుంటున్నాను కాబట్టి ఇదొక డిఫరెంట్ టైప్గా నేను ట్రై చేశాను అనమాట. యాక్చువల్లీ బ్రోకలీ ఒక్కటే నేను కొంచెం లీఫీ కాకుండా ఇలా వెజిటేబుల్స్గా ట్రై చేశాను నేను. ఇవి అన్నీ మనకి రెగ్యులర్గా దొరికే ఫుడ్సే కాబట్టి సో ఏం పర్లేదు, ఈజీగానే ఉంటుంది. హెవీ కాస్ట్లీ ఐటమ్స్ కూడా కాదండి. మీరు బయట పెట్టే ఈ బోండాలకి, బజ్జీలు, ఈ టిఫిన్స్కి వీటికి బదులు ఇలా హెల్తీగా ఫుడ్ కొనుక్కొని స్టోర్ చేసుకోవచ్చు. ఏదో హెవీగా ఖర్చు అయిపోతుంది, హెవీ కాస్ట్లీ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తినేసేయాలా ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టి అని మాత్రం అస్సలు అనుకోవద్దు. నార్మల్గా మనం విడిగా ఖర్చు పెట్టే వాటికి ఇలా తీసుకొచ్చుకొని పెట్టుకుంటే 1 వీక్ వస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది. సో నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం పాలకూర అండ్ కొంచెం ఆనియన్ అంటే ఉల్లికాడలు. సో ఉల్లికాడలు పచ్చివి ఉంటాయి కదా, ఎక్కువ కోడిగుడ్డు పొరుటు అట్లా చేసుకుంటూ ఉంటారు, వాటిల్లోకి యూస్ చేసేది కొంచెం 2 పీసెస్ తీసుకున్నాను. కంప్లీట్గా అవన్నీ కలిపి ఒకసారి వాష్ చేసేస్తున్నానండి. యాక్చువల్లీ వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏది ఫుడ్ తీసుకుంటున్నా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో ఒక 5 to 6 minutes ఉంచేసి బాగా వాష్ చేసుకొని తర్వాత తినేసేయచ్చు. అందులోనూ మనం ఇప్పుడు బాయిల్గా కాదు కదా, రాగా తింటున్నాం కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ఆ ఫుడ్ని తీసుకుంటే మంచిది. అన్నీ ఒకసారి వాష్ చేసుకొని మొత్తం కలిపి మళ్ళీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవడమే. 1 or 2 times నేను బాగా వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత చిన్న పీసెస్ చేసుకొని ఒక బౌల్లోకి మొత్తం తీసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, కటింగ్ ఎక్కువసేపు పడుతుంది అన్ని చిన్న పీసెస్ చేయడానికి అని చెప్పి నేను ఒక్కసారి మాత్రమే చూపిస్తున్నాను. ఫైనల్గా నేను ఏం కలుపుతాను, ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను అనేది చూపిస్తాను అనమాట. సో చిన్న పీసెస్ అయితే మనం తినడానికి ఈజీగా ఉంటుంది. అది ఫుడ్తో పాటు అన్నా తినచ్చు, లేదా కంప్లీట్గా ఈ ఒక్కటే తినచ్చు అనమాట. చూసారు కదా, చిన్న పీసెస్ చేసుకుంటే
ఇంకా చాలా చాలా బాగుంది, కలర్ఫుల్గా కూడా ఉంది. ఎక్కువ వెజిటేబుల్స్ని మనం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వీటిల్లో అన్ని మినరల్స్ ఉంటాయండి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో ఎక్కువ ఫుడ్తో పాటు ఇవి తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా లేట్గా డైజెషన్ అవుతుంది అండ్ త్వరగా మీకు ఆకలియద్దు ఇలా తీసుకోవటం వల్ల. సో ఇంకా నేను ఇలా అన్ని పీసెస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాక దీనిపైన టాపింగ్కి తీసుకుంటున్నాను. చిన్న వెల్లుల్లి ఒక 4 to 5 తీసుకున్నాను. వాటిని ఏంటంటే బాగా చిన్న పీసెస్గా కాకుండా దంచవచ్చు, కానీ మెత్తగా చేసుకోవచ్చు, కానీ దానిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. వెల్లుల్లి ఎప్పుడైనా తింటే డైరెక్ట్గా తినేయాలి, లేదంటే చిన్న పీసెస్ చేసుకొని తినేయాలి. ఎక్కువసేపు కూడా బయట ఉండకూడదు అనమాట అది. సో అందుకని నేను చిన్న చిన్న పీసెస్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 1 or 2 tablespoon ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ ఏంటంటే టాపింగ్స్కి చాలా మంచిది. ఏదో ఆయిల్ ఎక్కువ అవటం వల్ల క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి అలా అనుకోకుండా మనం ఈజీగా మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంచెం ఫ్యాట్స్ కూడా బాడీకి ఇంపార్టెంటేనండి. సో ఆ ఫ్యాట్స్ ఇలా కొంచెం ఆయిల్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ నేను ఎక్కువ బాగానే యూస్ చేస్తాను. ఆమ్లెట్లో కానీ, సలాడ్స్లో కానీ, కొన్ని ఫుడ్స్లో కానీ బాగానే యూస్ చేస్తాను. కొంచెం సినబిన్ పౌడర్ యూస్ చేశాను అండ్ కొంచెం పింక్ సాల్ట్. రెగ్యులర్గా పింక్ సాల్ట్ నేను ఫుడ్లోది వేసేది కాకుండా ఇలా అప్పటికప్పుడు క్రంచ్ చేసుకునేది వేసుకుంటే ఇంకొంచెం బెటర్. ఎక్కువ విటమిన్స్ అనేవి పోకుండా ఉంటాయి, ఎక్కువసేపు బయట ఉండటం వల్ల ఎక్కువ పోకుండా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇవేంటంటే కారం మనం అవి ఏమి మిర్చి అట్లాంటివి వాడం కదా, సో ఈ లీఫీ వెజిటేబుల్స్కి ఎక్కువ ఈ చిల్లీ ఫ్లేక్స్ వాడతాం. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, తినటానికి కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. సో మొత్తం కలుపుకోండి. యాక్చువల్లీ దీంట్లో కొంచెం కర్డ్ వేసుకోవచ్చు, నార్మల్ మన ఇంట్లో దొరికే కర్డ్ వేసుకోవచ్చు. నేను కర్డ్ బదులు ఇలా గ్రీక్ యోగర్ట్ యూస్ చేస్తున్నాను. గ్రీక్ యోగర్ట్కి కర్డ్కి డిఫరెన్స్ ఏంటంటే గ్రీక్ యోగర్ట్లో చాలా మొత్తం ప్రోటీనే ఉంటుంది, బట్ కర్డ్లో ప్రోటీన్ ఉంటుంది ప్లస్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మన ఇంట్లో దొరికేది కదా. సో అట్లా కర్డ్ కాకుండా నేను గ్రీక్ యోగర్ట్ ఎక్కువ యూస్ చేస్తాను. ఇలా టాపింగ్స్కే యూస్ చేస్తానండి గ్రీక్ యోగర్ట్. అందులోనూ న్యాచురల్గా దొరికే ఏ ఫ్లేవర్స్ మిక్స్ చేయకుండా న్యాచురల్గా దొరికే ప్లెయినే తీసుకుంటాను అనమాట. సో ఇవన్నీ ఒక బౌల్లో బాగా మిక్స్ చేసేసుకొని అండ్ టాపింగ్గా దాని మీద వేసుకొని తినేసేయటమే. దీంట్లో కొంచెం టమోటాస్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు, బట్ ఈరోజు నేను ఓన్లీ ఇలా లీఫీ వెజిటేబుల్స్ ద్వారానే చూపిస్తున్నాను కాబట్టి. సో దీని మీద కొంచెం పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ నట్స్ యాడ్ చేసుకోవచ్చు, సీడ్స్ ఉంటాయి కదా, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా నచ్చితే అలా తినొచ్చు. లేదు నాకు ప్లెయిన్గానే తినాలనిపిస్తుంది, లైట్గా కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని నేను తినేస్తాను అన్న అది కూడా ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది. సో అది కూడా చాలా మంచిదే. సో ఇదొక డిఫరెంట్ టేస్ట్ అయితే అదొక డిఫరెంట్ టేస్ట్, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ డే ఇలా తిన్నారనుకోండి, నెక్స్ట్ డే అలా అదే టాపింగ్స్ ఏమి యాడ్ చేసుకోకుండా నార్మల్గా ప్లెయిన్గా తినేసేయచ్చు. సో దేనికి ఏదైనా సరే ఇట్లా వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది, బాడీకి అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ దొరుకుతాయి వెజిటేబుల్స్ తినటం వల్ల. అండ్ నైట్ టైం మీకు త్వరగా కూడా అస్సలు ఆకలి వేయదు, స్టమక్ కూడా చాలా ఫుల్ అయిపోయినట్టు బాగుంటుంది.